అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నారంటూ కరీంనగర్ ఎలైట్ వరల్డ్ స్కూల్పై ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఫర్నిచర్, బోర్డు, పూల కుండీలు ధ్వంసం చేసి పాఠశాల యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు వాగ్వాదానికి దిగారు. పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అనుమతి లేదని తెలిసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాఠశాలను ఎలా ప్రారంభించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. కరీంనగర్ పట్టణంలో కొత్తరాంపూర్లో నూతనంగా ప్రారంభమైన ఎలైట్ స్కూల్ మూసివేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఈరోజు ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఈరోజు ఏ ఒక్క పాఠశాల కూడా నూతన పాఠశాలకి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ఉంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కానీ తల్లిదండ్రులకు ఈరోజు మోసం చేస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఈరోజు పర్మిషన్ లేకున్నా కానీ ఈరోజు తల్లిదండ్రులు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఎలైట్ స్కూల్లో ఉంది. దాంతో పాటు ఈ పాఠశాల ఇనాగ్రేషన్ కి ఈరోజు కరీంనగర్ ఎంపీ ఉన్న బండి సంజయ్, ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అంటే విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేయడానికి ఈరోజు ప్రజాప్రతినిధులు వచ్చి ఈరోజు అడ్మిషన్ ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. కనీసం పర్మిషన్ లేదన్న మినిమం ఏదో అవగాహన ఈరోజు ఎంపీకి లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు అదే విధంగా ఈరోజు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈరోజు కరికులం పేరుతో వరల్డ్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు పెట్టి అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈరోజు 10th క్లాస్ వరకు ఈరోజు పర్మిషన్ లేదు, 10th క్లాస్ అని చెప్పేసి ఈరోజు హోర్డింగ్స్ పెడుతూ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, పర్మిషన్ లేని ఎలైట్ స్కూల్ ఈరోజు మూసివేయాలి. దాంతో పాటు ఈ పాఠశాల యాజమాన్యాలపైన ఈరోజు చట్టపరమైన శిక్షణ ఇచ్చి కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్ పట్టణంలో కొత్తరాంపూర్లో